చెప్పాలంటే అండి 50 రూపాయలు. మా అబ్బాయి ఉన్నప్పుడు బయటకు కొనుక్కొచ్చుకున్నామండి. ఇప్పుడు వచ్చి అవసరం లేకపోయినా బోల్డ్ వస్తా అవుతుంది. రోజు పొద్దున్న ఏం చేస్తారంటే అరటికాయ మ్యాండేటరీ వాళ్ళకి. మళ్ళీ పోత వచ్చిందండి. ఇప్పుడే కూడా వేద్దాం. ఉప్పు వేసుకుంటే మనకు ఖచ్చితంగా నిలబడింది పోయినసారి. రెండు మేకలు 2 ఉన్నాయి. ఒక 6 వచ్చి పళ్ళం పక్కన కార్ల వాళ్ళు వీళ్ళందరూ నన్ను చూస్తా ఉన్నారు. మొత్తం 4 కాయలు కాసిందండి ఈ సంవత్సరం. కరెక్ట్ గా మళ్ళీ అదే 5 కాయలు కాసింది. పండిపోయిన కాయలు కాకే నిమ్మండి. ఇది వచ్చి పోతండి. బెంగళూరు కాయ ఇలా గుండ్రంగా ఉంటాయి. 5 కేజీలు ఉందండి. ఈ ముల్లంగి అండి. పెట్టుకుంటే మటుకు కాయ మంచి బాగా వస్తుంది. 1 పావు కేజీ వస్తుంది. ఇలా పెట్టాం కాబట్టి మనకు 100 గ్రాములు వస్తుంది. బెండకాయ పెట్టినాయి కదండి. బెండకాయలన్నీ ఆల్రెడీ ఇవరకు బెండ చెట్లు ఉండేవి. అవి పడి విత్తనాల్లో ఉంటే ఒకటి లోపలికి వేసేసుకోవచ్చు. 1.5 కేజీలు అండి. పక్కన చెరువు పక్కనే ఉంది కాబట్టి మనకు నిమ్మకాయలు టైప్ అండి. గింజ వచ్చి లోపలికి చాలా పెద్దగా ఉంది. నాటు కాకరకాయ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. కోడి పిల్ల దానాన్ని ఇప్పుడు పోస్తున్నారు డ్రమ్ములో. ఇప్పుడు ఇంట్రో చూస్తారు కదా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు వీడియోని డీటెయిల్గా చూద్దాం. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. చూడండి దానా వేసిన వెంటనే ఎగబడి ఎలా తింటున్నాయో. పోయిన సంవత్సరం 4 కాయలు కాసిందండి. ఈ సంవత్సరం కరెక్ట్ గా మళ్ళీ అదే 5 కాయలు కాసింది అంతే. ఇది తేనె పనస అంటారు. చిన్నగా ఉన్నా కూడా పైన తోలు చాలా చిన్నగా ఉంటుంది. లోపల తొనలు ఎక్కువ ఉంటాయి. చిన్నగా ఉంటాయి తొనలు. కానీ ఇవి మా ఫామ్లో ఉన్న బాతులు. వీడియో తీస్తుంటే మా అన్నమాలే వస్తున్నాయి. ఏదైనా మేత పెడతాం అనుకోండి. ఇవే మా ఆవులు. అదేమో మా మొదటి దూడ. ఇదేమో మా బుడ్డి దూడ. ఇదేమో మా కొత్త ఆవు. ఆల్రెడీ ఈ చెట్టు గెల పండిపోయి 3 బస్తాలు కాకులు కూడా తినేసింది. కాకులు ఉంటుందో పట్టండి. తీసేయండి. ఇవన్నీ చూసారు కాయలు. చెట్టునే పండిపోయిన కాయలు. ప్రసాద్ గారు ఇంట్లో పెట్టేసి వస్తారా? ఇది ఆల్రెడీ చెట్టుకే పండిపోయిందండి. 3 బస్తాలు మన ఎలకలు తిన్నాయో లేకపోతే ఉడతలు తిన్నాయో తెలియదు. కానీ మనకు వచ్చి ఇంకా 3 బస్తాలే మిగిలినాయి. వాళ్ళు పొద్దున్న చూసేటప్పుడు కాయ పరిస్థితి ఇలా ఉంది. గెల పరిస్థితి 4 బస్తాలు 3 బస్తాలు కదా 4 బస్తాలు తినేసినాయి. హార్వెస్ట్ చేసామండి. ఫస్ట్ వచ్చి సొరకాయ కోసుకున్నాం. ఫస్ట్ సొరకాయ, తర్వాత బీరకాయలు కోసుకున్నాము, బెండకాయలు, పచ్చిమిరపకాయలు కోసుకున్నాము, అరటి కాయలు కోసుకున్నాము. ఎందుకంటే పండేద్దాము. ఎల్లుండి వచ్చి మనకి సంక్రాంతి ఇక్కడ బాగా అమ్ముడిపోతాయి. అట్లాగే ఒక కొబ్బరి బండాలు కోసుకున్నామండి. ప్రాణం ఒప్పి వాళ్ళు కోసుకుని తాగుతాము వాళ్ళందరం. తర్వాత మనం వచ్చి ఎల్లుండి వచ్చి కూర అరటికాయలు కోసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ వాళ్ళు యూజ్ చేస్తారు సంక్రాంతికి. పర్వాలేదు, ఉంచండి. మంచిగా తీసుకుందాం. పిల్లాడికి పెట్టచ్చు. ఉండేస్తానే కోసుకోవద్దేంటి? చదువురానా వద్దండి, అది చెప్తారు. రెండు మేకలు 2 ఉన్నాయి. ఒక 6 వచ్చి పళ్ళం పక్కన అమ్మాయి ఉన్నది. మా అమ్మాయి మేపు డైలీ తీసుకెళ్ళి. మీరు ఒక్కొక్కటి ఇండివిజువల్ కట్టండి. 2 ఒకేదాన్ని. అమ్మా అమ్మా అలాగా నేను భయపడి అలాగే మీరిద్దరు అన్న చెల్ల ఆ తీగ చూసారండి. ఆ తీగ వీటిని తీసుకొచ్చారండి చెన్నై నుంచి. ఒకరు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి నన్నే అడిగారు. వాళ్ళే, సార్ మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం, మీరు తీసుకెళ్ళండి అని. మేము వీటిని ఎప్పటి నుంచో 4 years నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. వీటిని గూస్ అంటారు. మనం తెలుగులో ఖజానా బాతులు అంటాం. మనకి ఎక్కడ దొరకలేదు. ఎవరిని అడిగినా కూడా ఒక్కొక్క పీస్ వచ్చి 3000 రూపాయలు చెప్తున్నారు. అలాగో మనం అంత డబ్బులు స్పెండ్ చేయలేం కదా. నిన్న వచ్చి మనకి 4000కి వచ్చిన. ఆయన ఇది పెద్దదవుతే మగదవుతే మంచి వెయిట్ ఉంది. కానీ నేను బైక్లో తీసుకొచ్చేప్పుడు నేను చాలా కష్టపడ్డాను. అటు ఇటు అందరూ కార్ల వాళ్ళు వీళ్ళందరూ నన్ను చూస్తూ ఉన్నారు. ఈ సొరపాలు పెట్టి 4 నెలలు అయిందండి.
అది చెరుకులో పాకి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కాడ వచ్చి ఇట్లా వచ్చి జామ చెట్టు మీదకి దీనికి వచ్చింది అనుకోకుండా కింద పడింది ఫస్ట్ కింద అని బాగుంటుంది సొరకాయ నాటుకాయ కాబట్టి ఏంటంటే 1.5 kg ఉంటుంది ఇలా లేతగా కోసుకొని తింటేనే బాగుంటుంది. ఎల్లుండ సంక్రాంతి అండి. ఇక్కడ సంక్రాంతి రోజు పొద్దున్న ఏం చేస్తారంటే ఫ్రెష్గా వెజిటేబుల్స్ అనేవి తీసుకొని కూరలు వండుకుంటారు. అరటికాయ మ్యాండేటరీ వాళ్ళకి, అందుకని ఒక్కొక్క అరటికాయ వచ్చి మ్యాండేటరీ అండి. తమిళనాడులో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఏ దేవుడు ఫంక్షన్ చేసుకున్నా ఫస్ట్ మెయిన్ వచ్చి అరటికాయ ఫ్రై చేసుకుంటారు, లేకపోతే అరటికాయ కూర చేసుకుంటారు. అందుకని అరటికాయలన్నీ ఇలాంటి గెల్ల వచ్చి ఒక 5 గెల్లు ఉన్నాయి వండించాము. ఆ రోజున చూసుకోవాలి ఏమైనా అమ్ముతామో అమ్మలేమో అని మంచి ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను. ఎట్లయినా ఒక 3,000 వస్తాయని ఆ రోజు అరటికాయలు అమ్ముకుంటే. మళ్ళీ పోత వచ్చిందండి ఇప్పుడే. మళ్ళీ అన్ని మట్టల కింద ఒకటి బాగానే వచ్చినాయి. ఇప్పుడు కొంచెం మనం బలం వేయాలి. బలం వేయకపోతే కొంచెం కింద నిలబడతా కష్టం అనుకుంటా. అలాగే ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు వేసుకుంటే మనకు ఖచ్చితంగా నిలబడింది పోయినసారి. పోసుకున్నాం అండి తాగి ప్రాణం ఒప్పట్లో నాకైనా కానీ తప్పదు. ఇవాళ వచ్చి ఒక గెల కోసుకున్నాం. వచ్చే వారం సంక్రాంతి రోజున ఒక గెల తీసుకెళ్తాను అక్కడికి. అమ్మితే ఒక డబ్బులు ఇచ్చిన కానీ తృప్తిగా ఉంటుంది. మనం తగిన మనకు తృప్తి ఉండదు. ప్రాణం ఒప్పకంటే పెద్దగాలు ఒప్పలేదు. పెద్దగాల కోసుకున్నా అంటే ఆ డబ్బులు వస్తాయి అనే ఒక తృప్తితో కోసుకోవట్లేదు. చిన్న గెల ఉంది, అది కోసుకుంటున్నాను. తేలుద్దులే ఈ రోజులకు 2 కొద్దిగా ఎండ్లోకి వచ్చి తీసుకోండి, వీడియో బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళలోకి పోయిన వారం 5 కాయలు కోసుకున్నానండి. ఇవాళ ఒక 3, 5, 6 కాయలు ఒకటి కింద పడిపోయిన చెరువులో తీస్తున్నారు మా బామ్మది. రండి. ఇవాళ పొద్దున్నే హార్వెస్ట్ చేసాం కదండి, ఏమి రావనుకున్నాం. కానీ ఒక సొరకాయ వచ్చింది, బీరకాయ. మాకు అరటికాయలను తినే అరటికాయలు, కూరండి అరటికాయలు మంచి డిమాండ్ ఉంటుంది. ఎల్లుండి కాబట్టి ఇవాళ ఈ కాయలు తీసుకొని పండేసుకున్నాం అంటే ఆ టైంకి ఖచ్చితంగా బాగా పండుగ వస్తాయి. అందుకని ఇవాళ ఈ కోసేసుకుంటున్నాము. చూసారండి, పక్కన చెరువు పక్కనే ఉంది కాబట్టి మనకు వస్తే కొంచెం కష్టమైంది. గెలలో తక్కువ ఉన్నా కూడా అందంగా ఉంది గెల. మీరు దీన్నే పట్టుకోండి. కూడా వచ్చి దీన్ని లాగండి, లేదంటే దీన్ని అలా పట్టుకోండి. లాగండి చూపించండి. మీరు రాళ్ళు నేను అనుకోండి దొరుకుతుంది, వస్తుందండి. చాలు, అది సూపర్. అమ్మ రామంటే పెట్టుకోండి ఒకసారి. గొడవ కనపడేది పెట్టుకుంటే అమ్మాయి తీసుకుంటాం. 25 kg ఉందండి. ఇది ఒక రకమైన అరటికాయ. ఇది మన ఫామ్ లో పెరుగుతున్న కొత్తిమీర. ఇది పాకే నిమ్మండి. ఒక నర్సరీలో చెప్పారు పాకే నిమ్మ పందిరి వేసుకోవాలని. తీసుకొచ్చాము. ఒక 1 year అయింది పెట్టినప్పుడు. ఇప్పుడు కాయ వచ్చింది. ఇది వచ్చి పోతండి. చూడాలి కాయ టేస్ట్. కాయ పెద్దగా ఉంటుందని చెప్పారు వాళ్ళు అంటాం. ఓకేనా. ఈ ఫ్రీగా వచ్చిన విత్తనాలతో నారేస్తే వచ్చింది. కానీ మన బారకాయ కాదు, ఇది బెంగళూరు కాయ ఇలా గుండ్రంగా ఉంటాయి, కారం తక్కువగా ఉంటుంది.
మన కారం పట్టించుకుంటే చాలా బాగుంటుంది. కారం కలర్ ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. ఆ చెట్లన్నీ వచ్చి చెట్లోకి బ్యాలెన్స్ అవుతున్నాయి, అందుకని లాగుతున్నాం. ఇటు మీరు ఉదయం దగ్గర మీరు పట్టుకోండి. పడుతుంది ఓపో తెక్కవట్లండి. ఓపదంటే అదే పడుతుంది. ఇదే ఒక హస్తం బయట కొనుక్కోవాలంటే అండి 50 రూపాయలు. మా అబ్బాయి ఉన్నప్పుడు బయటకు కొనుక్కొచ్చుకున్నామండి. ఇప్పుడు వచ్చి అవసరం లేకపోయినా బోల్డ్ వస్తా అవుతుంది నాకు. ఈ ముల్లంగి అండి పెట్టాం ఊరినే. మా వాళ్ళని పెట్టమంటే 2 పెట్టమంటే మా నాన్న 5, 6 పెట్టాడు. చూడండి ఇప్పుడు ఇలా వచ్చినాయి. కొంచెం 1, 2 పెట్టుకుంటే మటుకు కాయ మంచిగా బాగా వస్తుంది. ఒకటి పావు కేజీ వస్తుంది. ఇలా పెట్టాం కాబట్టి మనకు 100 గ్రాములు వస్తుంది ఒక ముల్లంగి. ఈ నేలకు బాగా వస్తాయండి ముల్లంగి. ఇక్కడ బాగా తమిళనాడులో బాగా తింటారు. ఇట్లా బెండకాయలండి. ఫస్ట్ బెండకాయ వేసుకుంటున్నాము. అక్కడక్కడ పడి వచ్చినాయి. నేను పెట్టినాయి కదండి బెండకాయలన్నీ. ఆల్రెడీ ఇక్కడ ఈ వరకు బెండ చెట్లు ఉండేవి, అవి పడి విత్తనాలలో వచ్చినాయి. రండి చూసుకుందాం ఇంకెక్కడ ఉన్నాయో. దామా బజ్జీలు వేసుకుంటే ఒకటే లోపలికి వేసేసుకోవచ్చు. అన్నింటి వరుస పెట్టండి. ఓకే, 1 నిమిషం అండి. ఇక్కడ ఇంకా పెద్ద కాయలు ఉన్నాయి. మనకు అన్నీ కావాల్సింది కాదండి కాయలు. 1 నిమిషం అవుతావమ్మా. వీటిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లావుకాయ, ఒకటి సన్నకాయ. ఇది ఒక రకం. వాడి షాప్లో వాడికి ఉన్న విత్తనాలన్నీ అన్ని వెరైటీలు కలిపి కొట్టినట్టుగా ఉన్నాడు నాకు. ఈ టమాటో లాగా ఉంది. కొన్ని విత్తనం కనిపించినా కాయలేతగానే ఉంటుంది ఒక్కొక్కసారి. కొత్త కాయ చెప్తుంది చెప్పవచ్చు. ముదిరిపోయింది. ఇది తమ్మకాయలు టైప్ అండి. గింజ వచ్చి లోపల చాలా పెద్దగా ఉంటుంది. తమ్మకాయలు కాకరబాదలు పెట్టి దగ్గర ఇప్పుడు 2 నెలలు అవుతుందండి. ఇప్పుడే పావుతున్నాయి బాగా. ఇప్పుడే కింద పడుతుంది. నాటు కాకరకాయ మాట ఇది. నాటు బీరకాయలు అన్నీ చాలా చిన్నగా ఉంటాయి. మా ఊరి నుంచి తీసుకున్న విత్తనాలు ఇవి. చూసారు ఎంత నావలంగా ఉందా. పోయిందండి. ఎప్పుడు బీరకాయలు వచ్చి ఆకు కింద దాక్కుంటాయండి, మనం ఎత్తుక్కోవాలి. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ శైలు గార్డెనింగ్. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.